హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రాథమిక దక్షిణ భారత హిందీ ప్రచార సభ అది చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అంగ్రేజీ మే అనువాద కీజియే, ఇంగ్లీష్లో మనం వచ్చేసి అనువదించాలి. వహ కితాబ్ హై, వహ మేజ్ హై, యహ్ రామ్ హై, యహ్ సీతా హై, आप अध्यापक हैं, वे लड़के हैं, ये लड़कियां हैं, हम విద్యార్థి हैं, मैं लड़की हूँ, तुम कौन हो. దీన్ని మనము అనువదించాలి. ఇక్కడ మనము పార్ట్ 1లో అంగ్రేజీ మే అనువాద కీజియే. యహ్ కితాబ్ హై, దిస్ ఈజ్ ఏ బుక్. ఇది ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తర్వాత చూద్దాము. వహ్ మేజ్ హై, దట్ ఈజ్ ఏ టేబుల్. వహ్ రామ్ హై, దట్ ఈజ్ ఏ రామ్. यह सीता है, दैट इज सीता, सॉरी दिस इज सीता. आप अध्यापक हैं, यू आर ए टीचर. ये लड़के हैं, दे आर बॉयज़. ये लड़कियां हैं, दीज आर गर्ल्स. हम विद्यार्थी हैं, वी आर स्टूडेंट्स. मैं लड़की हूँ, आई एम ए गर्ल. तुम कौन हो, हू आर यू. ఇక్కడ వచ్చేసి యహ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. యహ అంటే నియర్, మనకు దగ్గరలో ఉన్నటువంటి వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, పక్షులు కావచ్చు, లేదా మనకు హ్యూమన్ బీయింగ్స్ మనుషులు కావచ్చు. మనం ఉపయోగించేటప్పుడు మనము దిస్ అనేటువంటిది యహ్ అనేటువంటిది ఉపయోగించాలి. సో ఇంగ్లీష్లోనే మీనింగ్స్ వచ్చేసి డిఫరెంట్ అవుతుంది. యహ్ అనేటువంటిది దగ్గరలో ఉన్నటువంటి వాటిని ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి వహ అనేటువంటిది ఫార్, చాలా దూరంగా ఉండేటప్పుడు వహ అనేటువంటిది ఉపయోగించాలి. దట్, హీ, షీ, ఇట్, దాని యొక్క మీనింగ్. సో దూరంగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఆప్ అనేటువంటిది రెస్పెక్టబుల్ పర్సన్, యూ, నీవు, మీరు అని అర్థము. సో మీరు అనేటప్పుడు అంటే మీరు రెస్పెక్టబుల్ పర్సన్తో మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం వచ్చేసి ఆప్ అనేటువంటిది ఉపయోగించాలి. ఏ అనేటువంటిది ప్లూరల్లో ఉంది. దీస్, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించినప్పుడు ప్లూరల్లో అంటే ఎక్కువ, రెండు లేదా ఎక్కువ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, దేన్నైనా సరే వచ్చేసి దగ్గరగా ఉన్నప్పుడు అది వచ్చేసి రెండు కంటే ఎక్కువ ఉండేటప్పుడు మనం వచ్చేసి ఏ అనేటువంటిది ఉపయోగించాము. తర్వాత హమ్ అంటే ఉయ్, మేము అని అర్థము, మేము లేదా మనము. తర్వాత వచ్చేసి మై వచ్చినప్పుడు, ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మై అనేటువంటిది మైకి మీనింగ్ వచ్చేసి ఐ అనమాట, నేను అని అర్థము. మైగాని వచ్చినట్లయితే ఆ సెంటెన్స్ ముగిసేటప్పుడు హూతోనే ఎండ్ అవుతుంది. తర్వాత తుమ్ అంటే నీవు అని అర్థము, యూ అని అర్థము. సో ఇక్కడ మనకంటే చిన్నవాళ్ళు లేదా మన తోటి స్నేహితులతో మాట్లాడేటప్పుడు తుమ్ అనేటువంటిది ఉపయోగించవచ్చు. తుమ్ హో అంటే ఇక్కడ వచ్చేసి తుమ్ కౌన్ హో, నీవు ఎవరువు అనేటువంటిది ఉపయోగించినప్పుడు హోతోనే ఎండ్ అవుతుంది. లేదా హై అనేటువంటిది సమ్టైమ్స్ వచ్చేసి హై అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. సో హై అంటే ఏంటి అంటే, తర్వాత మనము ఇంగ్లీషు దాంట్లో చెప్పేటప్పుడు హై, తర్వాత హైకి మీనింగ్ ఏంటనేది తెలుసుకుందాము. హై అంటే ఈజ్ అని అర్థము, అంటే సింగులర్లో చెప్తాము, ఉన్నాను, ఉన్నది అని చెప్పడం అనమాట. తర్వాత వచ్చేసి హైకి డాట్ ఉందనుకోండి, ఉన్నవి, ఉన్నారు అనేటువంటిది ఉపయోగించేటప్పుడు మనము అంటే రెండు లేదా ఎక్కువ ఉండేటప్పుడు మనం వచ్చేసి హైకి డాట్ అనేటువంటిది పెడతాము. సో ఇది వచ్చేసి మనము తర్వాత వచ్చేటువంటి లెసన్లో మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము.